ఈ సంవత్సరం అంతా దేవుడు కృపలో మిమ్మల్ని దాచినందుకు దేవుడి కృతజ్ఞత కలిగి రాబోయే కాలంలో దేవుడి కొరకు నువ్వు నిలబడాలి అంటే శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. తలంపును శుద్ధి చేసుకోండి. ఏ మాటలో పాపం ఉన్నదేమో, మన జీవితంలో తలంపుతో పాపం ఉన్నదేమో, మన బ్రతుకులో పాపం ఉన్నదేమో, మన క్రియల ద్వారా పాపం ఉన్నదేమో, మన నడక ద్వారా పాపం ఉన్నదేమో, మన ప్రవర్తన ద్వారా పాపం ఉన్నదేమో, ఈ పాపం నేను ఎన్నో మనలో ఉన్నవేమో సరి చేసుకున్నాం. అయ్యా మా సరి చేసుకున్నాం. మా బ్రదర్ తల్లి కుమారుడు కుమార్తె సరి చేసుకున్నాం. దేవుడు ప్రార్థిస్తున్నాం. దేవా అనంత పరిశుద్ధ నీకు యోగ్యమైన పాత్రగా నేను వాడబడాలి అంటే అలా ఉండకూడదయ్యా. నీకు ఇష్టమైన పాత్రగా నేను ఉండాలంటే ఈ సంవత్సరాన్ని ఖరీదయ్యా. ఎన్నో సార్లు నీకు తప్పిపోవాలయ్యా. ఎన్నో సార్లు నీకు వ్యతిరేకంగా ప్రవర్తించుతానేమో. ఎన్నో సార్లు తిరుగుబాటు చేసే బిడ్డలుగా మేము ఉన్నామేమో. పదే పదే నీకు అభయాలు నేర్పే బిడ్డలుగా మేము ఉన్నామేమో. పదే పదే నీకు సిలువకు అప్పగించినైనా అయ్యా నేను దుఃఖపెట్టే బిడ్డలుగా మేము ఉన్నామేమో. అయ్యా నా తండ్రి మమ్మల్ని క్షమించండి. అనారోగ్యంలో ఒకసారి దేవుడు సిలువేశారు. మన క్రియలు బట్టి ప్రతి క్షణం ప్రతి రోజు ఆయన సిలువేసే వారిగా ఉన్నామా? మన ప్రవర్తన పేరుగా క్రైస్తవులే కానీ మనలో క్రైస్తత్వం లేదు. పేరుకి దేవుడి విశ్వాసంలే కానీ మనలో విశ్వాసం లేదు. అలా ఎలా ఉన్నామో పరీక్షించుకుందాం. అమ్మా ఇది పరీక్షించుకునే సమయం అమ్మా. పరీక్షించుకునే సమయం అయ్యా. దేవుని తండ్రి పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవా నాలో ఏదైనా లోపం ఉంటే తెలియజేయ్యా. నా దేవుని పవిత్రత ఉందేమో తెలియజేయ్యా. అయ్యా అందులో ఉన్న ముడుపులు తెలియజేయ్యా. అయ్యా అయ్యా నా పట్టుకునేమో బ్రతకలేదయ్యా. నీకు మాత్రం తెలుసయ్యా. నేను బ్రతుకున్నానంటే నీ కృపే నాయనా. పవిత్రత నిలబడ్డానంటే నీ కృపే తండ్రి. సంవత్సరం నుండి ఎన్నో విషయాలు దేవుడు నీతో మాట్లాడాడు. ప్రతి రోజు నీతో మాట్లాడుతున్నాడు. మీరు మీరు వినే బిడ్డలుగా ఉన్నారా? విని వాక్యం విడిచిపెట్టే బిడ్డలుగా ఉన్నారా? విని వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మీరు ఉన్నారా? ఒకసారి పరీక్షించుకుందాం. పరీక్షించుకుందామా? ప్రేరేపించబడిన బిడ్డల గురించి ప్రార్థన చేయండి అమ్మా. అయ్యా పనులు ఉన్న ప్రతి ఒక్కరు శుద్ధి చేయబడాలి. ప్రతి ఒక్కరు తగలబడాలి. దేవుని సేవల పనిముట్టుగా వాడబడాలి అంటే ఈ పనికి పని అవసరం. దేవుడు అవసరం. దేవుడు కావాలి కాబట్టి ఉదయకాల సమయంలో లేపి మిమ్మల్ని రేపి ఈ సమయంలో ప్రార్థించుకోవడానికి కృపనిచ్చాడు. మా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవ వందనాలయ్యా. గొప్ప దేవ స్తోత్రాలయ్యా. వందనానికి స్తోత్రం మహాకరుడ స్తోత్రం దేవ నీకే స్తోత్రం నాయన. జీవం కలిగిన యేసయ్యా నీకు వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రం నీకు స్తోత్రం నాయన. నిత్య నివాసమైన నీకే స్తోత్రం నాయన. 2025 సంవత్సరము నాయన అయ్యా సంవత్సరం అంతే కూడా నాయన నీకు పొందనాలయ్యా. అయ్యా లేనప్పటికీ పాపులమైనప్పటికీ మంచి లేనప్పటికీ నాయన మీ స్థితిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. అయ్యా పోషిస్తున్నావు, మమ్మల్ని మీ సంరక్షణలో భద్రపరుచుకున్నావు. అయ్యా చక్కల కాపుదల నుంచి కాపాడావయ్యా. నీకు అయ్యా కేవలం నీకు కూడా నీ పాద సన్నిధిలో కూడుకొని నా ప్రభావ నీకు వందనాలయ్యా. అయ్యా మీరు మా జీవితాల్లో చేసిన మేలుని బట్టి మీరు కుటుంబాస్తులు చెల్లించుకున్నామయ్యా. ఈ కారణాన్ని బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలయ్యా. మీ వాత్సల్యతను బట్టి మీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. రేపు మీ పాద సన్నిధికి వచ్చామయ్యా. ఇంకొక దినములు ప్రభా నూతన సంవత్సరంలో అడుగు పెట్టుకోవచ్చుగా అయ్యా మా జీవితాల్లో ఏమిగా ఉన్నాము అయ్యా మనం శుద్ధీకరణ చేసుకోవాలి ప్రభా. అయ్యా మేము సరిపోని గుంటలు ఉన్నామా లేదా అయ్యా నాయన ఈ సంవత్సరము మాకు నాయన కూర్చుండగానుకున్నా అది పొందుకునే అర్హత మాకున్నా లేదా మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా. అయ్యా మీ సన్నిధిని శుద్ధీకరించుకొని ప్రభా. అయ్యా ఆత్మీయ సన్నిధిలో నాయన మార్పు చెంది నాయన తండ్రి. అయ్యా తండ్రి ఇంకా ఇన్ని సంవత్సరాలు దొరికిపోయిన మార్పు లేని జీవితం అయితే ప్రభా అతి వ్యర్థమని మీరు సెలవిస్తున్నారు మీ లేఖనాల ద్వారా. అయ్యా ఇకనైనాను ఇప్పుడైనాను సమయం కోనిక అయ్యా దుర్దినములను ఉంటున్నాం ప్రభా. అయ్యా మేలుకో కలిగిన అయినా అయ్యా తండ్రి ఆయన నిన్నానుసరించి నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలయ్యా. అయ్యా కాన్ఫరెన్స్ కాల్లో కూర్చున్న ప్రతి ఒక్క సహోదరిని మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా మీరు మాట్లాడితే మా జీవితాలు సరి చేయబడతాయి ప్రభా. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాం రాజ్యాన్ని వందనాలయ్యా. మీరు తప్పనైనా మాకు విడుదలనిచ్చేది ఎవరు లేరయ్యా.
మీ రక్తాన్ని చిందించి మా క్రైదనముగా చేసిన దేవానికి వందనాలయ్యా. మా పాపాలను క్షమించి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభా. నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. మా జీవితాలను సరిచేయండి, మా కుటుంబాలను సరిచేయండి, మా బిడ్డలను సరిచేయండి. సమస్తం మీ స్వాధీనంలో ఉంచాము రాజా. నీకు వందనాలయ్యా. అయ్యా మా తప్పులు క్షమించండి నాయన, మా అపరాధములు మన్నించండి అయ్యా. మీకు వ్యతిరేకంగా మేము జీవించిన జీవితాన్ని అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకొనక నాయన అయ్యా, కేవలం మీ కృప చొప్పున నాయన ఈ ఉదయకాలమనే ప్రభావ మీ పాద సన్నిధిలోనైనా మేమందరం కూడుకొని నాయన నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాం ప్రభా. మా మొర ఆలకించండి అయ్యా. ఇప్పుడు వరకునైనా అయ్యా మా నీరు మీ ఎదుట నూటికి గుణంగా ఉన్నదని మీరు సెలవిచ్చారు ప్రభా. అయ్యా ఇంకనూ ఆ విధంగా ఉండకుండా అయ్యా పరిశుభ్రంగా నాయన శుద్ధీకరణ చేసుకొని నాయన ఇంకను నాయన మా ఆత్మలను ప్రభా మీ సన్నిధిలో నాయన పవిత్రపరుచుకొని నాయన అయ్యా మిమ్మల్ని అనుసరించి నాయన అయ్యా మీ శ్రేష్టమైన సన్నిధిలో నాయన మీరిచ్చే మేలు నాయన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. రక్షణ లేని వాళ్ళు ఉన్నారయ్యా. అయ్యా తండ్రి మారు మనసు పొందిన వారు ఉన్నారయ్యా. దయత జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అంతరాత్మతో గద్దింపు దయచేయండి నాయన. మారు మనసు అనుగ్రహించండి నాయన. రక్షణ అనుభవంలోకి తీసుకురా ప్రభా. నీకు వందనాలయ్యా. నిన్ను కలిగి ఉన్న జీవితం గొప్పది నాయన, ధన్యకరమైన జీవితం అని నాయన. ప్రతి ఒక్కరు ఎరువులాగిన సహాయం దయచేయండి అయ్యా. అయ్యా జుండు తిన దారుల కన్నా మధురమైన ప్రేమ కలిగిన మహోన్నతుడానికి వందనాలైనా అయ్యా. నీ ప్రేమను వివరింపతరం కాదు నాయన. నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు నాయన లోకమున చీకట్లో పడిపోకుండా నాయన, లోకమైన వ్యసనాలకు బానిసలు కాకుండా నాయన ప్రతి ఒక్క యవనస్తురాలు మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మీ హస్తమతో పట్టుకొని వాళ్ళ జీవితాలు సరిచేయండి అయ్యా. ఈ యొక్క నూతన సంవత్సరంలోకి నాయన అడుగు పెట్టబోతున్న నాయన నూతన స్వభావాలు, నూతన శరీరము, నూతన ఆత్మను, నూతన పరిస్థితులను, నూతన హృదయమును అయ్యా తండ్రి మేమందరం ఏది చేసినా నాయన మీ వైపు మా హృదయాలు తిప్పుకోపోతే అది వ్యర్థము ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా మా జీవితం కడుక్కొని మా హృదయాలు కడుక్కొని నాయన మా హృదయం మీ ఆలయముగా మార్చుకొని ప్రభా. ఆలయంలో మీరు ఉండులాగున నాయన అయ్యా మీలో మేము అనుసరించి నడుచుకునేలాగున అయ్యా సహాయం దయచేయండి అయ్యా. ఇప్పటి వరకు మేము చేసిన అతిక్రమంలో క్షమించయ్యా. మా పాపములను కడుగయ్యా. అయ్యా తండ్రి మీ ఎదుట మా నీతి ఉనికి ఉండని మీరు సెలవిచ్చారు. అవును ప్రభా, మేము పాపులం అయ్యా. పాపపు లోకంలో ఉన్నాం, పాపంతో మరణిస్తున్నాం అయ్యా. మరొక నూతన సంవత్సరం నాయన మాకు సిద్ధపరచబోతున్నారు నాయన. అది అవతల దాన్ని అనువదించుకునే అర్హత మాకుందో లేదో ప్రభా. అయ్యా ఇప్పటి వరకు మీరు చేసిన మేలుని బట్టి మీ పాదాలు పట్టుకున్నాం. మా జీవితాల్లో ప్రభా అనేక మేలులు చేశారు. అందరిని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఆశ్చర్య కార్యములు చేశారు, అద్భుత కార్యములు చేశారు అయ్యా. నిత్యం మాతో ఉండి మమ్మల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతూ మీ స్వాధీనం ఉంచుకొని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ఇరుగు పొరుగు వారిని, సమస్తాన్ని నాయన మీరు అధ్యక్షత వహించి నాయన అయ్యా కాపాడుతున్న మహోన్నతుడ నీకు వందనాలయ్యా. అయ్యా పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నాయన అయ్యా నిత్యము మాతో ఉండి నాయన అయ్యా కునుకక అయ్యా నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్న మా పరమాత్ముడు అయిన దేవా నీకు వందనాలయ్యా. అయ్యా మేమేమి ఇచ్చుకుని మీరు రుణం తెచ్చుకోలేము ప్రభా. అయ్యా నీ పాదాలు పట్టుకున్నామయ్యా. మమ్మల్ని కనికరించయ్యా, మా తప్పులు మన్నించయ్యా. మేమందరం ఐక్యంగా కూడినైనా ఒకరికొకరు ప్రార్థించుకునేవారిగా, ఒకరికొకరు నాయన మాట్లాడుకొని సంధి చేసుకొని మీ సువార్తను, శుభవార్తను ప్రభా అయ్యా నలుగురికి నాయన అందజేసే వారిగా ఇంకనూ నాయన వెనకంజ వేయకుండా ప్రభా అయ్యా ఈ లోకంలో ఉన్నంత కాలం మీ కొరకు జీవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచుకోయా. యేసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా ఎరిగిన పరిస్థితుల్లో ఉన్నామేమో, నలిగిన పరిస్థితుల్లో ఉన్నామేమో అయ్యా, లేని కట్లతో మా పాపపు కట్లతో బంధింపబడి ఉన్నామేమో నాయన అయ్యా విడుదల తెచ్చిండి అయ్యా. మమ్మల్ని మంచి పాత్రలుగా చేసుకున్నాయా, పవిత్రమైన పాత్రలుగా మార్చుకున్నాయా. మీ సన్నిధిలో రక్షింపబడిన పాత్రగా, రక్షణ పాత్రగా నాయన, వారి మనసు పొందిన పాత్రగా నాయన మమ్మల్ని మలుచుకోండి ప్రభా. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి అయ్యా. మేము వ్యర్థులము ప్రభా అయ్యా తండ్రి. మేము దేనికి పనికిరాని వారు. మీరు మమ్మల్ని వాడుకుంటే, మీ ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సరి చేసుకుంటే వాడబడతాను ప్రభా. మీకు మమ్మల్ని క్షమించండి అయ్యా. మా నడక వల్ల, మా ప్రవర్తన వల్ల అయ్యా, మా యొక్క మాట వల్ల, మా చూపు వల్ల నాయన మా ప్రవర్తన అయ్యా మీకు వ్యతిరేకంగా ఉంటే ప్రభా నీ పాదాలు పట్టుకోండి. ఇప్పుడే ఈ సమయంలోనే అయ్యా మమ్మల్ని మార్చుకోండి, మా ప్రవర్తన మార్చండి నాయన, మా స్థితిగతులను మార్చండి అయ్యా. అయ్యా మీరు సమస్తము మార్చగలరు నాయన. అయ్యా మొత్తం మీ స్వాధీనంలో ఉంది నాయన. స్థిరపరచగలరు, మార్చగలరు నాయన. నీకు వందనాలు.
మా జీవితాలు, మా కుటుంబాలు, మా బిడ్డల జీవితాలు, మా దేశాన్ని, మా రాష్ట్రంలో, మా యొక్క స్వగ్రామంలో ప్రభా, అయ్యా మా యొక్క గ్రామంలో ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా మీ నామంలో మార్చగలరు నాయనా. నీ కొందనాలయ్యా, ఒక్కరు గొప్ప తండ్రి అయ్యా. అయ్యా ఆశ్చర్యకార్యములు చేయగలిగిన ఆశ్చర్యకరుడు అయ్యా. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. సమస్తము మీ స్వాధీనంలో ఉంచుకోండి రాజా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ఈ రాత్రి కాలంలో. అయ్యా ఒకవేళ మారు మనసు లేక అయిపోతున్నారేమో, మీ సన్నిధికి వస్తే మా స్థితి ఏమవుతుందని అర్థముగా జీవిస్తున్నారేమో. అయ్యా చాలా మంది నాయన ఈ సంవత్సరం అంతే కూడా నాయన జరిగినవన్నీ జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరం ఉంటుందో లేదో అని అయ్యా నూతన నిర్ణయం తీసుకోకపోతే సిద్ధపాటును వారికి దయచేయండి అయ్యా. నీ పొందనాలయ్యా. అయ్యా వాడబడిన వారిని ఇంకా అధికముగా వాడుకోండి నాయన. నీ పొందనాలు నాయన. అయ్యా నీకు దూరముగా ఉన్న ఏ ఆయుధం వర్తలేదని సెలవించావు కదా ప్రభా, అటు రీతిలో మేము ఉండకుండా ప్రభా అయ్యా మమ్మల్ని క్షమించండి, మా అపరాధములు క్షమించండి రాజా. నీ పొందనాలయ్యా. మమ్మల్ని కూడా నాయన మళ్ళీ నూతన పరచుకోండి ప్రభా. మరి 10 నిమిషాలు మాత్రమే మీతో నేను మాట్లాడతానండి. 10 నిమిషాలు మాత్రం మాట్లాడతాను. మీ కొరకు ప్రార్థించాలని పరిశుద్ధాత్మ నాకు హృదయంలో భారం. మీ అందరూ దేవుడు నాకు ఈరోజు నిత్యంగా చెప్పాలంటే దేవుడు మాకు ఇచ్చిన కృప మాత్రమే. కృప ఈ రీతిగా మనం కలిసి ప్రార్థన చేసుకుంటున్నామంటే ఆయన కృపలో ఆయన సంకల్పంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఇలాగా ఒక యూత్గా ఒక గ్రూప్గా మనందరినీ ఏకంగా కలిసి ప్రార్థన చేసుకునే కృప ధన్యత మనకి ఇచ్చాడమ్మా. ఎవరికి లేని గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడంటే దేవుని ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నదని అర్థం. మరి ఈ స్థితిలో ఎక్కడున్నామో ఎచ్చటి వారము మరి ఎవరికెవరం కూడా తెలియని స్థితిలో కూడా దేవుడు మనల్ని ఈ రీతిగా కలిసి ప్రతి దినము కూడా మాట్లాడుకోవడానికి అనేక విషయాలు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో తెలియజేయడానికి మరి కారణం ఏంటంటే దేవునికి మీరంటే చాలా ఇష్టం. దేవుడు ప్రణాళిక మీ పట్ల ఉంది. దేవునికి మీరు కావాలి. దేవుని పనిలో మీరు ఒక పాత్రలుగా వాడబడాలి. దేవుడి కొరకు మీరు నిలబడాలి. దేవుడు గత కాలమంతా క్షేమాన్ని ఇచ్చి మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అంటే మరి ఆయన ఉచితమైన కృప కాదా? దేవుడు ప్రణాళిక నీ పట్ల ఉంది, నా పట్ల ఉంది కాబట్టి మనం సజీవులకు బ్రతికున్నాం. ఆయన ప్రణాళిక మన పట్ల ఏమై ఉన్నది? మన పట్ల ఆయనకి మన పట్ల ఉన్న ఉద్దేశం ఏమై ఉంది? మనం ఎప్పుడైనా గ్రహించామా? దేవా నీ చిత్తం నా పట్ల ఏమై ఉంది? అసలు నేను ఏం చేయాలని కోరుకుంటున్నావయ్యా? నా తల్లి గర్భమందు నన్ను ఎందుకు నిర్మించావు? అసలు నేను ఏం చేయాలని ఆశపడుతున్నావు అని దేవుని మనం ఎప్పుడన్నా అడిగి ఆలోచించిన వారికి ఉన్నామా? ఉదయకాల సమయంలో నేను ఏం మాట్లాడాలి ప్రభా నీ బిడ్డలతో నాకైతే తెలియదు, నేనైతే జ్ఞానం లేదు దాని ప్రభా అని మాట్లాడాలి ప్రభా అని నేను అడిగినప్పుడు దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు కొన్ని మాటలు నాకు వాక్యం ద్వారా తెలియజేశాడమ్మా. మరి ముందుగా 10 నిమిషాలు మాత్రం మీతో మాట్లాడతాను. తర్వాత అందరి కొరకు పరిశుద్ధ ఆత్మ కనుకబడి మనసారా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తానమ్మా. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు నాతో మాట్లాడిన మాటలు కీర్తన గ్రంథం 34వ అధ్యాయము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. బ్రతుకుగోడువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినములు. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటమాని మేలు చేయుము. సమాధానం వెతికి దాన్ని వెంటాడము. చాలు. ఉదయకాల సమయంలో నేను అసలు రాత్రి ఏం చూసుకోలేదు ప్రభా, ఏం మాట్లాడాలో నాకు తెలియదు అని చెప్పి దేవుని అడిగినప్పుడు కొన్ని వచనాలు దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని వచనాలు చూపిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 34వ అధ్యాయం ఏం మాట్లాడతాడంటే దేవుడు, మేలు నొందుచు అనేక దినాలు బ్రతుకు వారు ఎవరైనా ఉన్నారా? నువ్వు మేలు నొందుచు అనేక దినాలు బ్రతుకు వారు ఎవరైనా ఉన్నారా? నువ్వు అనేక దినాలు బ్రతకాలి, అనేక దినాలు నువ్వు దేవుని కొరకు నిలబడాలి అంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే చెడ్డ మాటలు పలకొని నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకును. చెడ్డ మాటలు పలుకుని నాలుకను
కపటమైన మాటలు పలుకొని పెదవులను కాచుకోవడం దేవుడు ఏం చెప్తున్నాడంటే చెడ్డ మాటలు. చాలా మంది దూషిస్తూ ఉంటారు. మన దేవుడికి మన క్రైస్తవులే కానీ మన నోట మాటలు మాత్రం భయంకరంగా వస్తాయండి. నిజం చెప్పాలంటే విశ్వాసులు పిశాసులుగా కనబడుతున్నారు ఈ రోజుల్లో. లోకస్తులే నయం అనిపిస్తూ ఉంది మాటలు. పేరుకి మాత్రం చాలా ఈ అక్క ఎంత భక్తిపరాలు రాస్తుంది, ఎంత చక్కగా ప్రార్థనకి వెళ్తుంది, మందిరానికి వెళ్తుంది అంటారు. ఈ అన్న ఎంత చక్కగా ప్రార్థనకి వెళ్తాడు, అసలు ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా వెళ్తానంటారు. కానీ వాళ్ళ మాటలు ఏంటంటే భయంకరంగా మాట్లాడుతూ ఉంటారండి. మాటలు మాటలు అసలు నాకు అనిపిస్తుంది కొంతమంది చూసినప్పుడు వీళ్ళేంటి క్రైస్తవులేనా, ఇంటికి ఇలా మాట్లాడుతున్నారు అని. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. మేలు నందుచు అనేక దినాలు బ్రతకూడదు వారైతే నువ్వు బ్రతకాలి అనుకుంటే చెడ్డ మాట నీ నోటికి రానికూడదు, చెడ్డ మాట నోటికి రానికూడదు. కొంతమంది అవిశ్వాసం మాటలు మాట్లాడతారండి. భర్త మారలేదనుకో ఈయన మారడు, నాకు తెలుసు ఈయన మారడు. బిడ్డలు మారలేదనుకో వీడు మారడు, వీడు బ్రతికింతే. జాబ్ రాదు, వీడు జాబ్ రాదు, వీడు చదువు రాదు. మాటలు చెడ్డ మాటలు అవి విశ్వాసంతో మాట్లాడే మాటలు కాదండి. విశ్వాసంతో మాట్లాడాలి. చెడ్డ మాటలు పలుకుని నాలుగులు కపటమైన మాటలు మాట్లాడకుండా. కొంతమంది పైకి మంచిగానే ఉంటారు, హృదయంలో కపటము మోసము. పైకి చక్క నవ్వుతూ మాట్లాడతారు, లోపల ఈర్ష్య. కానీ నువ్వు మంచి దినాలు చూడాలి. రాబోయే కాలంలో, రాబోయే 2026 సంవత్సరంలో నువ్వు మంచి దినాలు చూడాలి. నువ్వు దేవుడి కొరకు బ్రతకాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా నీతో మాతో మాట్లాడే మాట, నాతో మాట్లాడే మాట ఏంటంటే నువ్వు దేవుడి కొరకు చాలా దినాలు బ్రతకాలి. దేవుడి కొరకు నువ్వు నిలబడాలి అంటే, మేలు నుంచి అనేక దినాలు నువ్వు బ్రతకాలి అంటే చెడ్డ మాట నీ నోటికి రానియొద్దు, అపవిత్రమైన మాట రానియొద్దు, కపటమైన మాట నోటికి రానియొద్దు. మీ పెద్దలు దాన్ని కాచుకోమంటున్నాడు దేవుడు. మన పెద్దలకి కాచుకోవాలి. వ్యర్థమైన మాటలు అందరిలాగా మనం మాట్లాడకూడదండి. అందరిలాగా మనం మాట్లాడకూడదు. మనకి నోటికి కాపుదలు కావాలి. మన వ్యర్థమైన మాటలు రాకూడదు. ఈ నోట ద్వారే ఆశీర్వాద శాపం వచ్చినా రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కదండి. ఒకసారి నేను మీ మాట గురించి కూడా నేను చెప్పాను 2 సంవత్సరాల క్రితం. నోరు మాట గురించి మాట్లాడా, మా నాలుగు గురించి నేను మాట్లాడినట్టు గుర్తుంది నాకు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏంటంటే చెడ్డ మాటలు పలుకొని నీ మాటలను, మరి కపటమైన మాటలు పలుకొని పెదవులను కాచుకోమంటున్నాడు. కీడు చేయటం మాని మేలు చేయము, కీడు చేయటం మాని మేలు చేయము, కీడు చేయటం మాని కీడు చేయటం మాని మనం మేలు చేసేవారుగా ఉండాలి. కొంతమంది అంటారయ్యా, ఇంత కీడు మేము చేసినప్పుడు ఎలా మర్చిపోవాలయ్యా, మాకు ఆ ఫ్యామిలీ మా జీవితంలో, ఆ సిస్టర్ మా జీవితంలో ఎంతో కీడు చేసింది, మేము ఎలా మర్చిపోవాలి అని చెప్పేసి మా అప్పుడు కీడు చేయటం మాని మనం మేలు చేసేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే కీడు చేయటం మాని మేలు చేసి ఈ మేలు మనం చెడ్డ మాటలు పలుకున్న నాలుగును, కపటమైన మాటలు పలుకున్న పెదవులను కాల్చుకున్నప్పుడు దేవుడు ఈ మనం ఇలా ప్రకారంగా జీవించినప్పుడు మనకి ఏమి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తానని చెప్తున్నాను తెలుసా. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు, మా అద్భుతాలు నాకు నిజంగా నా పూర్వ గ్రంథంలో కొన్ని విషయాలు నాకు దేవుడు బయటపరిచాడండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ మాటలు చూస్తే. అసలు నాకు నిజంగా ప్రభా నేను ఏం మాట్లాడాలో తెలియదు ప్రభా అన్నప్పుడు, మంచి తిరుమల చూరకూడదు వారు చెడ్డ మాటలు పలుకున్న అనుకును, కపటమైన మాటలు కలగకుండా పెదవులను కాచుకొని కీడు చీట మారి మీరు చేయము, సమాధానం వెతుకు దాన్ని వెంటాడము అంటున్నాడు. సమాధానం వెతికే వారుగా ఉండాలి. ఆయన మార్గం సత్యం సమాధానం దేవుడు యేసుక్రీస్తు వారిని వెంబడించే వారిగా ఉండాలి. గత కాలం సంవత్సరంలో ఎన్నోసార్లు ప్రార్థన చేసుకోవడానికి సరిగ్గా ప్రార్థన చేసుకోకపోవచ్చు. మరి ఎన్నోసార్లు మరి మందిరాలు కూడా జరిగే కూడికలు కూడా మనం హాజరు కాలేకపోవచ్చు. కానీ మనం సమాధానం దేవుని వెంబడించే వారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం అనుసరించి నడుచుకుంటామో దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, నహూము గ్రంథంలో ఉందండి 12వ మరి 1వ వచనం 1వ అధ్యాయం 12వ వచనం లాస్ట్ లో ఉంది. నేను చూడండి ఒకసారి, నేను ఇక నిన్ను బాధ పెట్టను, విస్తారమైన పూర్ణ బలము కలిగి మొక్కకుండా నేను దానిని విరగొట్టును, వారి కట్లను నేను తెంపుదును. నీవేమి యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చు దేవనగా నీ పేరు పెట్టుకుని వారు ఇంకను పుట్టకయుందరు. నీ దేవత 12వ వచనం లాస్ట్ ఉంటుంది చూడమ్మా. నేను నీకు బాధ పెట్టను, 13వ వచనం బాధ పెట్టను, ఇక నేను బాధ పెట్టను. ఇప్పటి వరకు నీ జీవితం ఎన్నో బాధలు అనుభవించవచ్చు. భర్త ద్వారా, బిడ్డల ద్వారా, పరిస్థితుల ద్వారా ఎన్నో విధాలుగా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో బాధలు పెట్టాను. పరిశుద్ధాత్మ దేవుడు రాబోయే నూతన సంవత్సరంలో నేను ఇక నిన్ను బాధ పెట్టను,
పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా ఇంతవరకు ఎన్నో బాధలు, ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నావేమో, ఎవరితో పంచుకోలేక నలిగిపోతున్నావేమో, నీ బాధ నేను ఎవరికి చెప్పినా కానీ నేను తీరదు కదా, నా పరిస్థితి ఏంటని నీలో నీవే కుమిలిపోతున్నావేమో. పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ దినం. నేను ఇక నేను బాధ పెట్టను, తర్వాత వారి కాడి మ్రాను నీ మీదకి మోపకుండా నేను దాన్ని విరగొట్టేదను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు ఏ కాడి నీ మీద ఉందో, పాపం కాడి నీ మీద ఉందేమో, శాపపు కాడి నీ మీద ఉందేమో, అప్పులు కాడి నీ మీద ఉందేమో, మరి అనారోగ్యమైన కాడి నీ మీద ఉందేమో, ఆ కాడి దేవుడు అంటున్నాడు విరగొడతానంటున్నాడు. కట్లను నేను తెంపుదును. సాతాను బంధించిన కట్లు కావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు 2026 నీ ప్రతి అవసరం దేవుడు తీర్చాలని, ప్రతి కాడి విరగకూడదని చెప్తున్నాడు. ప్రతి బంధకాల నుంచి విడుదల చేస్తానంటున్నాడు. ఇంతవరకు 2025వ సంవత్సరం అంత్యం దుఃఖము, బాధ, కన్నీరు, వేదన, ఎంతో అధికమైన ఇబ్బందులు, అప్పులు, ఆకలి, దప్పులతో అల్లాడిపోయారేమో. నూతనమైన రాబోయే నూతన సంవత్సరంలో నీకు మేలు కలుగునట్లుగా ఆయన ఆజ్ఞను నడుచుకుని సమాధానం, ఎప్పుడైతే చెడ్డ మాటలు పలకకుండా నాలుగును కపటమైన మాటలు పెదవులకు కాచుకొని కీడు చేయటం మాని మేలు చేసి ఆయన సమాధానం వెతికినప్పుడు నీ ఆశీర్వాదం నీ మీద వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. నేను నీకు బాధ పెట్టను, ఇంతవరకు నేను బాధ పెట్టాను, కానీ నేను బాధ పెట్టను. నీ కాడి మాను నీ మీద నేను మోపకుండా దీన్ని నాని విరగొట్టేదను. ప్రతి కాడి అది ఏ కాడి? శాపం అనే కాడి కావచ్చు, పాపం అనే కాడి కావచ్చు, తర్వాత అప్పుడనే కాడి కావచ్చు, ఆర్థిక సమస్యలు అనే కాడి కావచ్చు, రోగం అనే కాడి కావచ్చు. ఏ కట్టలు దేవుడు సాతాను బంధించున్నాడేమో, ఏ బంధకాల్లో నీవు ఉన్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఈ సమయాన్ని మీతో మాట్లాడుతున్నాడు. ప్రతి కాడి నేను విరగొడతానంటున్నాడు దేవుడు. ఏ సంవత్సరం నీవు ఉన్నామేమో, ఈ సంవత్సరం అంతా దుఃఖం, బాధతో, దరిద్రతో బతికావేమో. అమ్మా నా బ్రతికిక మారదు, నా బ్రతికింతే, నా బ్రతుకు మారదన్ను నీలో నీవే కుంగిపోతున్నావేమో. నాకు మంచి రోజులు రావు, ఇంకా నేను చూడనని చెడ్డ మాటలు మాట్లాడుతున్నావేమో. అవిశ్వాస మాటలు నోటికి రానియద్దు. రాబోయే కాలంలో దేవుడు ఇంకా ఆశీర్వాదకరమైన మాసంగా సంవత్సరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. దేవుడు నువ్వు కావాలి, దేవుడి సేవలో నువ్వు కావాలి, దేవుడి పనిముట్టుకు నువ్వు కావాలి. ఆయన ఏర్పాట్లో ఉండబట్టి ఈ సమయాన ఈ మరి వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఇలాగ నువ్వు కలిసి ఉన్నావు అంటే దేవుని కృప మాత్రమే. దేవుని ఏర్పాట్లు నీవు ఉన్నావు, దేవుడు నువ్వు కావాలి, దేవునికి నీ పనిముట్టులు నువ్వు వాడబడాలి. నీ దేవుని సేవలు నీ పనులు వాడబడాలి అంటే మరి ఆయన అవి కీడు మాటలు అపవిత్ర మాటలు రాకూడదమ్మా మన నోట. ఆశీర్వాద మాటలే మనకు రావాలి. ఆయన యోగ్యమైన పాత్రగా మనం వాడబడాలి. దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు వాడబడాలి అంటే నీలో మరణం ఉండకూడదు, నీలో మోసం ఉండకూడదు. ఈ ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన యోగ్యత మనకు కావాలి. ఇప్పుడు ఒక జాబ్ కావాలంటే ఏమడుగుతారమ్మా? మరి క్వాలిఫికేషన్ అడుగుతారు, ఎంతవరకు చదువుకున్నారండి? ఇప్పుడు ఒక పెద్ద జాబ్ కావాలంటే దానికి తగ్గ చదువు కావాలి, దానికి తగ్గ సర్టిఫికేట్స్ కావాలి, దానికి తగ్గ ప్రతిది అడుగుతారు. ఒకళ్ళకు జాబ్ కోసం ఇంటర్వ్యూ కోసం మనం వచ్చినప్పుడు ముందుగా అడిగేది ఏంటంటే ఏమండి అసలు సర్టిఫికేట్స్ ఇవ్వమంటారు. సర్టిఫికేట్స్ ఇచ్చేసి ఏం చదువుకున్నావు, ఎక్కడ ఏంటి అది అని చెప్పేసి క్వాలిఫై అంటే జాబుకు తగినట్లుగా క్వాలిఫై నీకు ఉందా లేదా అని చెప్పేసి చూస్తారు. ఈ లోక సంబంధమైన జాబుల కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు వెళ్ళినప్పుడు మనకి సరిపడంత చదువు ఉందా, వాళ్ళకి క్వాలిఫై మరి ఉద్యోగానికి అర్హుడైనా కాదా అని చెప్పేసి మనుషులు గమనిస్తారు. అలాగే మనం ఒక ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, ఒక దీవెన పొందుకోవాలి అంటే, రాబోయే సంవత్సరంలో మనం మేలు పొందాలి అంటే, రాబోయే సంవత్సరం మనం కాడి విరగొట్టబడాలి అంటే, దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, దేవుని సేవలో పనిముట్టుగా వాడబడాలి అంటే కొన్ని లక్షణాలు నీకు అవసరమైందమ్మా. కొన్ని లక్షణాలు నీకు అవసరమైనది. అది హృదయంలో ఏ మళ్ళీ మనం ఉందో శుద్ధి చేసుకోవాలి. నెంబర్ 1 కదా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కదా మనం ఆ దేవుని సేవలో వాడబడాలంటే మనలో మన హృదయంలో ఏ మురికి మచ్చ ఉండకూడదమ్మా. ఇప్పుడు ఒక ఇత్తడి పాత్రలు ఉన్నాయమ్మా. ఇత్తడి బిందెలు ఉంటాయి కదా, మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉండేది ఇత్తడి బిందెలు కంపల్సరీగా ఉంటాయి. అవేంటి వాడుతుంటేనే బాగుంటాయి, వాడకుండా పక్కన పెట్టేస్తే ఏమైపోతాయి అవి? అసలు అవి నల్లగా అయిపోతాయి, రూపురేఖలకు కోల్పోతాయి. అసలు కలర్ మారిపోద్ది. అసలు ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది, తలతల మెరిచిపోతే చాలా బాగుంటుంది అది.
మనము దాన్ని వాడకుండా పక్కన పెట్టినప్పుడు దానికి ఎలా ఉంటదంటే, ఒక భయంకర ఒక వా వా అసలు ఇది ఉపయోగపడేదేనా పాత్ర అన్నట్లుగా ఆకారంలో కనపడతది. అప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, కొంచెం చింతపండు, తర్వాత ఇటుక పొడేసేసి బాగా రుద్దేసేస్తాం కదా! అది ఎందుకు అలాగా అది రుద్దకపోతే ఒక వాసన, ఒక విధమైన వాసన అనేది దాని నుంచి వస్తా ఉంటది. మనకు ఒకసారి కడిగినప్పుడు మన చేతులు కూడా ఆ స్మెల్ వస్తానే ఉంటదనమాట. మనం ఆ బిందెలు కడిగినప్పుడు, ఆ బిందెలు కడిగినప్పుడు, ఇత్తడి బిందెలు కడిగినప్పుడు. లోపల ఆ ఇత్తడి ఏదన్నా పెడితేనంట కలర్ మారిపోద్దంట. ఇత్తడి శ్రేష్టమైనది కాదమ్మా. ఆ ఇత్తడి లోపల దాని వల్ల మారిపోకుండా విషంగా మారిపోయే అవకాశం ఉంటదంట. కొన్ని కొన్ని సార్లంటే ఉపయోగపడని దానిగా మారిపోద్దంట. అది మంచిదిగా ఉండదంట. అందుకని లోపల ఏంది ఒక విధమైన పూత పూస్తారంట లోపల. దానివల్ల వాటర్ చెడిపోకుండా ఉండడం కోసం, దాంట్లో పెట్టిన పదార్థం పాడవకుండా ఉండడం కోసం ఏం చేస్తారంటే, లోపల పాడవకుండా ఉండడానికి లోపల ఒక పూత పూస్తారు. ఇత్తడి బిందెకి. గమనించారా లేదో? లోపల ఒక పూత పూస్తారు. అది ఎప్పుడైతే లోపల పూత పూసినప్పుడు అది వాటర్ వల్ల పాడవదు. ఇన్ని రోజులు వాటర్ ఉన్నా గానీ స్మెల్ రాకుండా ఉంటదనమాట. సో, అట్లాగే మన హృదయం, మన మురికి దేవునికి ఇష్టకరంగా ఉండదండి. దేవునికి ఇష్టమైన మనం ఉండవు. మనం ఎప్పుడైతే దేవుని శక్తితో నింపబడి, మన హృదయాన్ని శుద్ధి చేసుకొని, మన తలంపులు శుద్ధి చేసుకొని, మనలో ఉన్న ప్రతి మలినాన్ని శుద్ధి చేసుకొని, దేవునికి యోగ్యముగా మనం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీళ్లుగా మన హృదయంలో కుమ్మరింపబడినప్పుడు, మనకు యోగ్యమైన పాత్రగా, దేవుని కొరకు ఒక విలువైన పాత్రగా వాడబడడానికి మనం ఉపయోగపడతామమ్మా. ఈ చిన్న చిన్న వస్తువులే మనం ఉపయోగించుకోలేం. పనికి రాకపోతే మనకు పనికిరాని తీసి పక్కనేస్తాం. కానీ దేవుడు మనల్ని అలా పక్కనేస్తే మనం ఏమైపోయేవారమే కదా! మనం ఎన్నో సార్లు దేవుడిని బాధ పెట్టుండొచ్చు. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా. కానీ దేవుడు మనల్ని అలా మనం ఈ పనికిరాని వస్తువు మనకు అవసరం లేదని పక్కనేస్తే మనం ఏమైపోయేవారమో కదా! ఆయన జాలి చూపు బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన మహా కృపను బట్టి మనం బ్రతికించి మళ్ళీ మరొక దినం, మరొక సంవత్సరంలో దేవుడు మన అడుగు పెట్టడానికి యోగ్యత ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? మా అక్క, చెల్లి, తమ్ముడు, నాన్న, మరి సంవత్సరమే నువ్వు సరి చేసుకుంటావేమో. ఇక నుంచే నువ్వు పవిత్రంగా బ్రతకడానికి ఇష్టపడు. కొన్ని అలవాట్లు విడిచిపెట్టలేకపోతున్నావా? కొన్ని సినిమాలు, కొన్ని సీరియల్స్, మరి కొన్ని అపవిత్రమైన మాటలు, కొన్ని పాపపు క్రియలు నేను విడిచిపెట్టలేకపోతున్నావా? నా వల్ల కావట్లేదు. ఇది తప్పని నాకు తెలుసు. కానీ దాని నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. అది చిన్న పాపమే కానీ, పెద్ద పాపమే కానీ, మన హృదయంలో ఏ పాపానికి తావిచ్చాము సరి చేసుకుందాం. దేవా, ఈ సంవత్సరం చివరి దినాల మేము ఉన్నాము, సరిచేయ్యా. ఈ చేతిలో ఒక పాత్రగా వాడబడాలి అంటే ఈ మురికి, ఈ మచ్చ, ఈ డాకుమాలు ఉండకూడదయ్యా. ఈ యోగ్యమైన పాత్రగా మేము వాడబడాలి అని ప్రార్థన చేసుకుంటామా? ఒక్క రాత్రైనా కొన్ని గంటలైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? ఆనాడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడటానికి రాత్రంతా దేవుడి సన్నిధిలో పెనుగులాడాడంటండి. ఒక ప్రవర్తన మార్చబడాలంటే మన వల్ల కాదండి. ఒక మనిషి మార్చబడాలి అంటే మన చేతనో కాదు. పవిత్రంగా ఉండాలంటే మన వల్ల కాదు. పరిశుద్ధంగా ఉండాలి మన వల్ల కాదు. దేవుని కృప మాత్రమే. దేవుని వల్ల మాత్రమే పరిశుద్ధంగా జీవించగలుగుతాం. కాబట్టి ప్రార్థన చేసుకున్నా, దేవా ఇంకా ఈ సంవత్సరం నేను మార్చుకోవాలని ఆశపడుతున్నానయ్యా. ఈ సంవత్సరంలో ప్రభా నేను రాబోయే సంవత్సరం నూతనంగా మారాలని ఆశపడుతున్నాను, కానీ నేను మారలేకపోతున్నానయ్యా. నాకు సహాయం చెయ్యవా ప్రభా. నా పరిస్థితిని మార్చవా, నా స్థితిని మార్చవా, నా బ్రతికలు మార్చవా, నా అంతరంగానే మార్చవా, నా మనస్సాక్షిని మార్చవా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ దినం రేపు దినమేనమ్మా. 2 దినాలు మాత్రమే సంవత్సరానికి మనకు దేవుడు ఇచ్చాడు. ఈ 2 దినాలు కొన్ని గంటలైనా దేవుని సన్నిధిలో ఒంటరిగా ప్రార్థన చేయండి. నిన్ను సున్నితించుకోవడానికి ప్రార్థన. ప్రభా, నన్ను పరిశుద్ధపరచు, నా బ్రతుకును మార్చు. ఏ రోత జీవితం నాలో ఉన్నదేమో, ఈ సంవత్సరం ఏది అయినా ఎక్కడ నేను దుఃఖ పెట్టేస్తాను, రాబోయే సంవత్సరం నీ కొరకు వాడబడాలయ్యా, నీ కొరకు నిలబడాలయ్యా. అనేకమైన ఆత్మలు ప్రతిచ్చిపోతున్నాయి అయ్యా. ఎంతో మంది నరకానికి ఈడ్చుకుపోతున్నారయ్యా. అయ్యా, వారిని అగ్గిలో నుంచి లాగివేసే వరకు నేను ఉండాలయ్యా. వారి కొరకు ప్రార్థించే వరకు ఉండాలయ్యా. అయ్యా, నీ ప్రేమకు తెలియని వరకు నీ ప్రేమను చూపే వరకు ఉండాలయ్యా. అయ్యా, నువ్వు ఎవరికైతే ఆయన అయ్యా ఇదిగో నీకు నీ ప్రేమ కావాలో వారి కొరకు నేను నీ ప్రేమను పంచే వరకు నేను ఉండాలి అయ్యా. ఈ పనిముట్టుగా నేను వాడబడాలని ఎవరైతే ఆశపడుతున్నారమ్మా, ప్రార్థన చేసుకుందాం. ఈ దినం రేపు దినంలో ఏకాంత ప్రార్థనలో గడపండి. గంటల తరబడి దేవుని సన్నిధిలో గడపండి. దేవుడితో మాట్లాడండి. అయ్యా, నా బ్రతుకును మార్చవా, నా స్థితిని మార్చవా. వ్యర్థమైన మాట నా నోటికి రానియొద్దయ్యా. కపటమైన మాట నా నోటికి రానియొద్దయ్యా. అయ్యా, నీలో బ్రతకాలని ఆశ ఉందయ్యా, నీతో నడవాలని ఆశ ఉందయ్యా, నీ పని చేయాలని ఆశ ఉందయ్యా, నీ కొరకు నేను ఉపయోగపడాలని ఆశ ఉందయ్యా. అయ్యా, నన్ను వాడుకోవా. అయ్యా, నీ పనిముట్టుగా నన్ను వాడుకోవా, ఒక పాత్రగా నన్ను వాడుకోవా. అయ్యా, నాలో ఏ మురికి ఉందేమో శుద్ధి చేయవా అని ప్రార్థన
చెప్పుకున్నామమ్మా. దేవుడు ఇంతవరకు అనేక విషయాలు మనతో మాట్లాడాడు. మరి ప్రార్థన చేసుకున్నాం దేవా. అయ్యా ఆయన ఏ మురికి మాలున్నదేమో క్షమించయ్యా. వ్యర్థమైన మాట నోటికి రానియద్దు ప్రభా. అయ్యా కపటమైన మాట మన నోటికి రానియద్దయ్యా. అయ్యా నీ మంచి దినాలు చూడాలి ఆశ ఉంది ప్రభువా. తండ్రి సమాధానం వెతికి దాన్ని వెంటాడమన్నారు. కీడు చేయడం మాని మేలు చేయమన్నారు. దేవా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా ఆయనకి నేను బాధ పెట్టనని సెలవిస్తున్నారమ్మా. అయ్యా నేను బాధ పెట్ట నీ కాడిని విరగొడుతున్నట్టున్నావు. ప్రతి బంధకంలో తెప్పివేస్తున్నట్టున్నావు. రాబోయే నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు యేసు నామములో ప్రతి ఒక్కరూ కన్నులారా చూస్తున్నట్టు. జీసస్ థ్యాంక్ యూ మై ఫాదర్. ప్రార్థన చేసుకున్నాం తండ్రి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. స్తోత్రం చేత పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. ప్రతి ఒక్కరమ్మా ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్న నోరు తెరవండమ్మా. అయ్యా ఇంకా నిర్లక్ష్యంగా ఉండొద్దమ్మా. దేవుని సన్నిధిలో భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. మనం బ్రతికున్నామంటే ఆయన కృప కాదా? జీవించున్నామంటే ఆయన కృప కాదా? ఏ రోజు మనకి ఈ రోజు చేయడానికి లేదు అనుకున్నప్పుడే దేవుడు ఎన్ని రోజులు మిమ్మల్ని పోషించలేదు. ఈ రోజు ఎలా బ్రతకాలో ఆశించినప్పుడు దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా నేను బ్రతికించలేదు. ఈ రోగం నుంచి బయటపడనప్పుడు ఈ సంవత్సరం ఎన్నిసార్లు దేవుడు స్వస్థపరచలేదు. ఎన్ని మేలు నా జీవితంలో దేవుడు చేయలేదు. ప్రార్థన చేసుకున్నాం దేవా నీకు స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. సర్వాధికారి నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రం తండ్రి. కృపాస్తుతి సంపూర్ణుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు అయ్యా. గడిచిన కాలం అంతా కృపారెక్కల కింద మమ్మల్ని అందరినీ క్షేమంగా భద్రంగా ఖర్చు కాపాడడానికి కృతజ్ఞతాస్తుత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా కాన్ఫరెన్స్ జిమ్మాపులో ఉన్న బిడ్డలందరూ బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా యోగ్యత లేక మాకు తండ్రి యోగ్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఈ రీతిగా ప్రభా ఎక్కడ వారం ఎచ్చట వారం ఈ రీతిగా చేరి అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి కృప భాగ్యం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకే నీకు వందనాలు. స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. మాతో మీరు మాట్లాడారు. అవును ప్రభా. అయ్యా మంచి దినాలు మేము చూడాలి అంటే అయ్యా ఇదిగో తండ్రి నాయన అయ్యా చెడ్డ మాటలు పలుకోవడం మా నాలుకను కపటమైన మాటలు పలుకోవడం మా పెదవులను కాచుకొని అంటున్నావు తండ్రి. అయ్యా మా కాపుదల దయచేసయ్యా. వ్యర్థమైన మాటలు నోటికి రానియొద్దు నాయన. కపటమైన మాటలు మా హృదయంలోకి రానియొద్దు నాయన. అయ్యా కనికరించండి స్వామి నీకు వందనాలు. అయ్యా కీడు చీట మాని అయ్యా తండ్రి సమాధానం వెతకదని వెంటాడమంటున్నావు ప్రభా. నేను వెతికే వరకు ఉండడానికి కృపదచ్చి అయ్యా. ఈ సంవత్సరం ఎన్నోసార్లు నిర్లక్ష్యంగా బ్రతికామేమో. ఎన్నో ప్రభా నా తండ్రి నీ మాటకు మేము చెవి ఎగ్గలేదేమో. అయ్యా దయతో క్షమించండి అయ్యా. అయ్యా కృప చూపించండి స్వామి నీకు వందనాలయ్యా. అయ్యా నీకు నేను బాధ పెట్టని సెలవిస్తున్నావు దేవా. అయ్యా నీ కాడి కొడుతున్నంటున్నావు తండ్రి నాయన. అయ్యా తండ్రి నీకు వందనాలు. ప్రతి బద్ధకములు తెప్పివేస్తున్నట్టు అయ్యా పాప బతుకలతో ఉన్నారు ప్రభా. ఏ శిక్ష బతుకలతో ఉన్నామో తండ్రి. ఏ అనారోగ్యమైన బతుకాల్లో ఉన్నారు తండ్రి. బతుకాల్లో ఉన్నారేమో అయ్యా. బతుకాల పాపంలో పట్టుబడి ఉన్నారేమో తండ్రి. అయ్యా మా పాపకు క్షమించండి. కడగండి ప్రభా. కడగండి ప్రభా. కృపతో నింపండి ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అయ్యా బిడ్డల మీద ఆశీర్వదించండి ప్రభా. ఐశ్వర్యం ఇచ్చినట్టున్నావు దేవా నీకు స్తోత్రం. అయ్యా రాబోయే కాలంలో బిడ్డ ఐశ్వర్యంతో ఉండడానికి కృప దయచేయండి అయ్యా. రాబోయే నూతన సంవత్సరం నూతనమైన కార్యాలను బిడ్డ అనుభవించడానికి కృప దయచేయండి ప్రభా. అయ్యా అనారోగ్యంతో ఉన్న వారి స్వస్థత దయచేయండి ప్రభా. అయ్యా బలహీనతతో ఉన్న వారిని బలపరచండి అయ్యా. అయ్యా తండ్రి ఏ బంధకాల్లో ఉన్నారో ప్రభా. ఆర్థిక సమస్యల్లో ఉన్న బిడ్డలకి ఆర్థిక సమస్య నుంచి యేసు నామములో విడుదల ఇచ్చేయండి ప్రభా. అయ్యా అందుకొస్తున్నామని సాతాను కబంధ హస్తాల్లో ప్రభా అట్టుబడి ఉన్నారు. ప్రతి ప్రభా తండ్రి బంధకాలు యేసు నామములో ఆశ్రయించండి. బిడ్డలు మీరు దీవించండి అయ్యా. నీ కృపతో నింపండి అయ్యా. నేను కలిగి జీవించే కృప దయచేయండి అయ్యా. నీ సేవలు నీ పనిముట్టుగా మేము వాడబట్టానికి కృప దయచేయండి ప్రభా. యోగ్యమైన పాత్రగా ప్రతి ఒక్క బిడ్డ నీ పనిలో వాడబట్టానికి కృప దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. ప్రవచన వరములతో నింపండి ప్రభా. దర్శన వరములతో నింపండి ప్రభా. స్వస్థపరిచే వరములతో బిడ్డలు నింపండి ప్రభా.
దయచేయండి ప్రభా, జ్ఞానాత్మ పూర్ణపరట్ల కృప దయచేయండి ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభా. పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలకు దయచేయండి ప్రభా. అభిషేకాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డల కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి ప్రభా. కూడిన ప్రతి ఒక్కరిని బిడ్డ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశ్రయిస్తున్నాను ప్రభా. యేసు నామములో ఆశ్రదిస్తున్నాను ప్రభా. అయ్యా అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా నా బిడ్డలు చేసిన ప్రతి ఒక్క పనుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. నా సముద్రం చేసిన ప్రయాణంలో మీరు క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయ్యా వారి కుటుంబాలను ఆశ్రదించండి ప్రభా. వారి బిడ్డలు దీవించండి ప్రభా. అయ్యా ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. వివాహం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు వివాహాలు జరిగించండి అయ్యా. అప్పుల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. రోగంతో ఉన్న బిడ్డలకు స్వస్థత దయచేయండి ప్రభా. నెమ్మది లేని బిడ్డలకు నెమ్మది దయచేయండి ప్రభా. అయ్యా సమాధానం బిడ్డలకు సమాధానం దయచేయండి ప్రభా. ఆ కుటుంబంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నా నాకు ఇది తెలియదు కానీ సమస్య పెరిగిన దేవుడు వేసయ్యా. అయ్యా వారందరినీ ఆస్వాదించండి ప్రభా. నీ ప్రేమను బట్టి వేస్తున్నాము, వారందరినీ వేస్తున్నాము ఆస్వాదిస్తున్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలు మీరు దీవించమని ప్రభా. దినమంతా నీ సన్నిధిని కాపుదల భద్రత దయచేయండి అయ్యా. బిడ్డల చేతి పనులు రాకపోకలు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి కష్ట జీతం వారు అనుభవించినట్లు కృప దయచేయండి అయ్యా. ఈ ఆత్మతో నింపండి ప్రభా. హృదయంలో వేదన దుఃఖంతో నిండిన బిడ్డలకు ఆదరణ ఓదార్పు నెమ్మది దయచేయండి ప్రభా. నీకు వందనాలు. నూతన సంవత్సరం నూతనమైన కార్యాలు మీ బిడ్డల పట్ల మా పట్ల జరిగిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా. నీ బిడ్డలు ఈ కృపకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందండి స్వామి. నీకు వందనాలు. నీకు మాను బట్టి స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలు ఇంకా బలపరిచి అభిషేకించి నా తండ్రి నీ శక్తితో నింపండి అయ్యా. నూతనమైన అభిషేకాన్ని బిడ్డకు దయచేసి నాయన నీ పనులు ఇంకా వాడబట్టాను కృప దయచేయమని అయ్యా. కూడిన బిడ్డలందరి మీద పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి నూతనమైన అభిషేకం బిడ్డలకు మీరు అనుగ్రహించమని, నూతన సంవత్సరం నూతనమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని బిడ్డను అనుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కుమార పరిశుద్ధాత్మ ఏక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. వందనాలు.